ఈ కుమారధార ఎలా ఏర్పడింది? కుమారస్వామి కుమారపర్వతం దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? కుమారస్వామికి ఇంద్రుని కూతుర్నికి వివాహం ఎలా జరిగింది? వాసుకి బిలద్వార గుహకి ఉన్న సంబంధం ఏంటి? గరుత్మంతుడు వాసుకి ఉన్న వివాదాలేంటి? అలాగే ఇక్కడ జరిగే దోష నివారణ పూజలు, వాటి వివరాలు అన్నీ మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను. మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మరి ఫ్రెండ్స్, ఈ కుక్కే క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి కొండల నడుమ అత్యంత సుందరమైన జలపాతాలు, లోయలు, వన్యప్రాణులు, పచ్చని ప్రకృతి మధ్య కొలువై ఉంది. బెంగళూరు నుండి మంగళూరుకి వెళ్ళే దారిలో 263 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత కుండియా దగ్గర మనం చీల్తాం ఎడం వైపుకి. అక్కడి నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి ఈ కుక్కే క్షేత్రానికి అయితే చేరుకుంటాం అనమాట. ఇదేనండి గుండియా. అంటే ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ సైడ్కి టెంపుల్ వెళ్ళడం కోసం ఇలా లెఫ్ట్ సైడ్ చీలిపోతాం అనమాట. అలా డైరెక్ట్గా వెళ్తే మంగళూరు వెళ్ళిపోతుందండి. అంతే మనం దాడుతున్నది కుమారధార. ఈ కుమారధార మీద ఒక కథ ఉందండి, అది కూడా మీకు చెప్తాను. ఎదురుగా కనబడుతుంది చూసారా ఆర్చి లోపల నుంచి మనం కుక్కేలోకి ఎంట్రన్స్ అనమాట. ఈ బయటే మనం రైట్ సైడ్కి తిరుగుతాం కుమారధారలో స్నానం చేయడం కోసం. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కుమారధారలో స్నానం చేసి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తుంటారు. ఇదేనండి కుమారధార, పక్కన పార్కింగ్ చేసాం. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ కుమారధారలో స్నానం చేసి, ఇక్కడ సోపు షాంపూలు వాడకూడదండి, మామూలుగా స్నానం చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇది చాలా పవిత్రమైన నది అని పేరు. దీని కథ అయితే ఉంది, మీకు చెప్తాను ఇప్పుడు. పూర్వం తారకాసురుడు, శూరపద్మ అనే రాక్షసులు వారి అనుచరులతో దేవతలను హింసిస్తుండగా దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరగా వారు ఆ బాధ్యతను, వారిని కాపాడే బాధ్యతను కుమారస్వామికి అప్పజంపగా, అప్పుడు షణ్ముఖ ప్రభు అయిన కుమారస్వామి ఆ తారకాసురుణ్ణి, శూరపద్మ అనే రాక్షసులను అనుచరుల సమేతంగా సంహరించి తన సోదరుడు గణేష్తో కలిసి కుమార పర్వతాన్ని చేరుకున్నారు. వారికి ఇక్కడ ఇంద్రుడు గొప్ప ఆహ్వానం పలికాడు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంలో ఉన్న ఇంద్రుడు కుమారస్వామిని తన కుమార్తె దేవసేనను మనువాడమని అడుగుతారు. దానికి వెంటనే సానుకూలతను తెలియజేస్తారు. వారి వివాహం కుమార పర్వతం పైన మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. ఈ వివాహంతో పాటు జరిగిన షణ్ముఖ పట్టాభిషేకానికి దేవదేవులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు, దేవతలందరూ ఆశీర్వాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకాన్ని నిర్వహించారు. అలా ఆ పుణ్య నదుల కలయిక నుంచి ప్రవహించిన ధార నేడు కుమారధారగా పిలువబడుచున్నది. మేము స్నానం ముగించుకొని ఇక్కడ మన కుక్కే క్షేత్రానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే మనకి టెంపుల్కి వెళ్ళే దారి. ఇలా దారిలోనే మీకు రైట్ సైడ్ వెళ్తుంటే రైట్ సైడ్ మీకు బిలద్వార గుహ ఉంటుంది. అంటే బిలద్వార గుహ అంటే ఏంటంటే వాసుకి సర్పం ఇక్కడ ఆ ద్వారంలో దాక్కొని శివుడి కోసం తపస్సు చేసిందని, ఆ తర్వాత శివుడు ప్రసన్నం చేసుకున్నాడని ఒక కథ ఉంది. ఆ కథ కూడా మీకు వివరంగా చెప్తాను. గరుత్మంతుడు, వాసుకి సవతి కుమారులు. అంటే పూర్వం కశ్యప మునికి 2 భార్యలు, ఒకరు వినత, మరొకరు కద్రువ. వినత పుత్రుడు గరుత్మంతుడు, కద్రువ పుత్రుడు వాసుకి. అయితే వినత, కద్రువులకి ఒక పందెం పడింది. పందెంలో ఓడిపోయిన వారు గెలిచిన వారి దగ్గర బానిసత్వం చేయాలి. వినత, కద్రువుల పందెం ఏంటంటే దైవక గురవైన ఉచ్చైశ్రవణుడి తోక రంగుపై పందెం అన్నమాట. కద్రువ తన సర్పాలతో తోకని నల్లగా కనపడేలా చేసింది. దానితో వినత ఓడిపోయింది. అప్పటి నుండి వినత కద్రువ దగ్గర బానిసత్వం చేస్తుంది. గరుత్మంతుడు పుట్టినప్పటి నుంచి తల్లి దుఃఖాన్ని చూసి కద్రువుని అడిగాడు, నా తల్లి స్వేచ్ఛ కోసం నేనేం చేయాలో చెప్పమని. అప్పుడు ఆమె దేవలోకంలో ఉన్న అమృతాన్ని అడిగింది. అప్పుడు గరుత్మంతుడు దేవతలతో యుద్ధం చేసి ఆ అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి విముక్తి ప్రసాదించాడు. తర్వాత గరుత్మంతుడు పక్షులకు రాజుగాను, వాసుకి సర్పాలకు రాజుగాను ఎన్నుకోబడ్డారు. ఆ తర్వాత సర్పాల కాటు నుంచి తమల్ని కాపాడమని గరుత్మంతుడిని శరణు కోరగా గరుత్మంతుడు సర్పాలను సంహరిస్తూ వాసుకి కోసం కూడా వెతకసాగాడు. అంతటా భయపడిన వాసుకి ఈ కుమార క్షేత్రంలోని ఈ బిలద్వార గుహలో ఉండి శివుడి కోసం తపస్సు చేశాడు. అంతటా శివుడు ప్రసన్నమయ్యి ఈ క్షేత్రంలో ఉన్న కుమారస్వామికి ఆ వాసుకిని సంరక్షించమని ఆదేశించాడు.
అంతటి కుమారస్వామి ఈ కుమార పర్వతం దరిదాపులకు కూడా గరుత్మంతుడు రాడని, తన వద్దనే ఇక్కడ ఉండమని ఆదేశించగా అప్పటి నుండి వాసుకి ఇక్కడే కొలువై ఉన్నాడు. విగ్రహంలో మీకు కనబడుతుందండి, వాసుకి మీద కుమారస్వామి కూర్చొని ఉంటాడు. పైన పడగ కూడా విప్పి ఉంటుంది. ఈ బిలద్వార గుహ నుండి 1 కిలోమీటర్ ఉంటుందండి కుమారస్వామి క్షేత్రం. అక్కడికైతే చేరుకున్నాం అనమాట. ఇదేనండి మన స్వామివారి టెంపుల్కి ఎదురుగానే పార్కింగ్ అనమాట. అక్కడ పార్కింగ్ చేసుకొని ఇలా నడుచుకుంటూ ఎదురుగా కనబడుతున్నారు కుమారస్వామి ఆలయం మనకి. ఆ వెనకాల ఉన్నది కుమార పర్వతం అండి. ఇది ఆ కుమార పర్వతం అధిరోహులకి, పర్వతాధిరోహులకి చాలా ఇష్టమైన ప్రదేశం అంట. చాలా సుందరంగా ఉంటుంది అంట అక్కడ. ఈ చుట్టూ కూడా మీకు ఎలా ఉంటుందంటే దేవస్థానాన్ని పడగ విప్పి కాస్తున్న 6 సర్పాల కాలనాగపం వలె కనబడుతుంది అనమాట. ఈ దేవస్థానం చుట్టూ పశ్చిమ రంగు మధ్యలో చాలా సుందరంగా ఉంటుందండి. మేము వచ్చిన తర్వాత రోజు రథసప్తమి అనమాట అండి. ఆ తర్వాత రోజు రథసప్తమి కోసం ఈ రథాన్ని చాలా సుందరంగా తయారు చేస్తున్నారు. ఈ దేవస్థానానికి ఇక్కడ జరిగే పూజలకి టికెట్లు ఇచ్చేది ఆ గోపురానికి ఎడం వైపున టికెట్ కౌంటర్ అండి. అక్కడే ఇస్తారు. ఇక్కడ జరిగే దోష పూజలకి అన్నిటికీ కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ. ఈ క్షేత్రంలో ముఖ్యంగా 2 రకాల పూజలు చాలా ముఖ్యమైనవండి. ఒకటి సర్పదోష పూజలు, రెండవది అశ్లేష బలి పూజ అనమాట. ఈ సంస్కార పూజ సర్పదోషం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు. అంటే పురాణాల ప్రకారం ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ పలు విధములుగా సర్పదోష వ్యాధిగ్రస్తుడు అయ్యే అవకాశం ఉంది. సర్పదోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజ చేస్తారనమాట. ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శార్ధం తిథి అంత్యక్రియలు జరిగినట్లు జరుగుతాయన్నమాట. సంస్కార పూజ చేయదలిచిన భక్తులు 2 రోజులు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో అయితే ఉండాలండి. ఈ పూజ సూర్యోదయం చేయబడుతుంది. ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చేయకూడదు. ఈ పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారి ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. అలాగే పూజని ఎంచుకున్న భక్తుడిని కలుపుకొని 4 దేవస్థానం వారు భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తామండి. అది టెంపుల్ లోపల ఉండే మనకి మార్గాన్ని నిర్దేశించే అన్ని బోర్డులు పెట్టుంటాయి అన్నమాట. దాని ద్వారా ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుంటాము. ఇంకా రెండవది అశ్లేష బలి పూజ అండి. ఈ పూజ కాలసర్పదోషము, కుజదోషము ఉన్న వాళ్ళు ఈ పూజ చేయించుకుంటారనమాట. ఈ పూజ 2 బ్యాచుల్లో జరుగుతుందండి. అది కూడా అశ్లేష నక్షత్ర దినాల్లో జరుగుతుందన్నమాట. మొదటిది 7 గంటలకైతే, రెండవది 9 గంటల 15 నిమిషాలు జరుగుతుంది. పూజ ప్రారంభమయ్యే భక్తులు తమ బ్యాచ్ ప్రారంభ సమయానికి దేవస్థానం లోపల పురోహితుడి దగ్గర అరగంట ముందే హాజరు కావాలండి. పూజ అనంతరం భక్తులకి ప్రసాదం కూడా అందజేయబడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అయితే మనం కొద్దిగా లేట్ అయింది మనకి ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో. ఈ టెంపుల్ అయితే 6 గంటలకి క్లోజ్ అయిపోతుందండి. సో మనం ముందుగా రావాలి. ఈ చుట్టూ అయితే చుట్టూ ప్రదక్షిణ చేసుకుని అయితే వెళ్ళిపోయాము ఇక్కడ. ఈ ఆలయంలో రాత్రి 8 గంటల నుంచి 9:30 వరకు మనకు అన్నప్రసాదం నిర్వహిస్తారనమాట. భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు. మనం కూడా వెళ్ళి అన్నప్రసాదం స్వీకరిద్దామండి.
ఈ విధంగా మన కుక్కే క్షేత్ర దర్శనం అయితే జరిగిందండి. చాలా చక్కగా జరిగింది దర్శనం కూడా. లోపల ఆలయం లోపల కెమెరా అలౌ చేయరు కాబట్టి లోపల మీకు చూపించలేకపోయాను. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్‌ని ఇంత ఇదిగా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మన కుక్కే నుంచి అయితే ఇప్పుడు బయలుదేరిపోయామన్నమాట. అదే స్వామివారి దేవస్థానం. మరి మరొక వీడియోతో మన ఛానల్‌లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ టు ఆల్.